హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 72 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,044 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 402 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,461 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 158 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,055 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 457 పాయింట్స్ గెయిన్ అయ్యి 63,631 దగ్గర క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 188 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,761 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 415 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,622 దగ్గర క్లోజ్ అయింది. IT3 ఫార్మా 45, మెటల్ 92 పాయింట్స్ వరుసగా గెయిన్ అయినండి. వాళ్ళ మార్కెట్ మొత్తం గ్రీన్ లో ఉందండి. ఒకసారి ఫస్ట్ మార్నింగ్ బాగానే అంటే గ్యాప్ అప్ అయి బాగానే పెరిగిందండి. ఆఫ్టర్నూన్ కాగానే మళ్ళీ మార్కెట్ దిగిపోయింది. ఇది గ్యాప్ అప్ అయి పెరగడానికి గల కారణం ఏంటంటే నిన్న సీజ్ ఫైర్ ప్రకటించారండి. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన సీజ్ ఫైర్ అయిందన్నట్టుగా అమెరికా ప్రకటించింది. వాళ్ళ మీద బాంబులు వేశారు కదా ఇరాన్ మీద, వాళ్ళ అణు కేంద్రాల మీద. దాని తర్వాత సీజ్ ఫైర్ అయినట్టుగా ప్రకటించాడు. కానీ మధ్యాహ్నమే ఇజ్రాయెల్ ఏమని ఆరోపించిందంటే ఇరాన్ సీజ్ ఫైర్ను ఉల్లంఘించి మా మీద మళ్ళీ బాంబులు వేస్తుందని మధ్యాహ్నం వరకు న్యూస్ వచ్చేసరికి ఒక్కసారిగా మార్కెట్ ఈ విధంగా కింద పడిపోయిందండి. చూసారా, పెద్ద పెద్ద క్యాండిల్ బాగానే కరెక్షన్ అయిందండి. అది పెరిగింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. అంటే దాదాపు నిన్నటి క్లోజ్ దగ్గరకు వచ్చినట్టేనండి. నిన్న ఎక్కడ క్లోజ్ అయిందండి? 24,958, అంటే ఒక 100 పాయింట్స్ మీద క్లోజ్ అయిందండి. ఇప్పుడు ఇది చూసారా అండి, 25,212 ఇదే కదా మనం నిఫ్టీ చూసేది. దీని మీద క్లోజ్ అవ్వాలి. దీని మీద క్లోజ్ అయితే ఫర్దర్గా మనం చూసుకోవచ్చు. కానీ వాళ్ళ క్లోజ్ అవుతుంది అనుకున్నాను, పైకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మధ్యాహ్నం వచ్చిన న్యూస్ తోటి డ్రాప్ అయిపోయింది. ఇవాళ కాల్ ఇద్దామని అనుకున్నానండి, కానీ నేను ఇయ్యలేకపోయాను. ఎందుకంటే కొంచెం నాకు నేను అనుకున్నట్టుగా మార్కెట్ మూవ్ కాలేదు. అందుకోసమే డౌట్ వచ్చి నేను ఇవ్వలేదండి. నేను ఇంతకుముందు చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా మీద కూడా చెప్తాను. ఏంటంటే మనకి మార్కెట్ మీద నమ్మకం కుదిరినప్పుడే మనం ట్రేడ్ చేయాలి. అది లాభమైనా సరే నష్టమైనా సరే. నమ్మకం కుదిరినప్పుడు అనవసరంగా ట్రేడ్ చేసి చేతులు కాల్చుకునే కంటే, ఓకే ఒకవేళ లాస్ అవుతామని కాదు, లాభం కూడా కావచ్చు, కానీ నాకు అది ఇష్టం ఉండదండి. నా లెవెల్స్ ప్రకారం మార్కెట్ తిరిగితేనే నేను చెప్తాను, అదర్వైజ్ నేను చెప్పనండి. ఇవాళ మార్కెట్ బాగా పెరుగుండొచ్చు. ఫస్ట్ హాఫ్ పెరిగింది, సెకండ్ హాఫ్ పడిపోయింది. మనం ఈ రెండు వైపులా ట్రేడ్ని 2 sides అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 sides మనం మార్కెట్ని గ్రాప్ చేయొచ్చు. కానీ నేను అనుకున్న లెవెల్స్ ప్రకారం అయితే రాలేదు. అందుకోసమే నేను జస్ట్ యాడ్ చేసుకోమని చెప్పాను. 56,000 కాల్ అండ్ 57,100 పుట్. నేను ఈ పుట్టు దగ్గర చెప్దాం అనుకున్నాను. అయితే ఏమైందంటే ఒకసారి చూడండి, ఇది ఎంత? 57,100 పుట్. ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఈ రేంజ్ లో చెప్దాం అనుకున్నానండి. ఇక్కడ ఈ ప్లేస్ లో చెప్దాం అనుకున్నాను. 578 క్రాస్ అయితే తీసుకోరని చెప్దాం అనుకున్నాను. కానీ అప్పుడే చూసారా అండి, విత్ ఇన్ 5 minutes లోపలనే ఈ ఒక క్యాండిల్ పెద్దగా స్పైక్ అయిపోయింది. సో అటు నేను తీసుకోకుండా మీకు చెప్పకుండా అయిపోయింది. అందుకోసం అయిపోయాను, మళ్ళీ మార్కెట్ దిగుతుందేమో అని భయపడే నేను చెప్పలేదండి. లేకపోతే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికేది. ఓకే, మనం అన్ని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే భయపడుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా కాన్ఫిడెంట్గా చేద్దాం. అయితే కాన్ఫిడెంట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, లేకుంటే కాన్ఫిడెంట్గా లాస్ బుక్ చేసుకుందాం. అంతేగాని గుడ్డిగా మాత్రం మనం ట్రేడ్ చేయొద్దు. ఓకేనా? రేపటి గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఇది చూడండి, నిఫ్టీ 25,050 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 24,850 కాల్ బై చేయండి. 24,850 కాల్ బై చేయాలనుకుంటే
ఆ ప్రీమియం క్యాండిల్ ఉంది అంటే 272 ఉంది చూసారా, దీని మీద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్గా 342 పెట్టుకోండి, స్టాప్ లాస్ 235 పెట్టుకోండి. ఒకవేళ 345ని క్రాస్ అయితే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని 412కి ట్రై చేయండి. ఓవరాల్ టార్గెట్ 412 దానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా చేస్తే మనకు ప్రాఫిట్ వస్తే 53.21 రావచ్చు, లేదు లాస్ వస్తే మాత్రం 26.60 రావచ్చు. 25,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,250 పుట్ బై చేయండి ఈ స్ట్రైకింగ్ ప్రైస్ని. ఓకే, 25,250 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 203 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. అలా క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్గా 245 పెట్టుకోండి, స్టాప్ లాస్గా 180 పెట్టుకోండి. ఒకవేళ ఈ 245 కూడా క్రాస్ అయిందంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఓవరాల్ టార్గెట్ 290కి ట్రై చేయండి. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఎల్లుండి నిఫ్టీది ఉంది. సో ఇది గమనించండి, జాగ్రత్తగా చేయండి. మన లెవెల్స్ ప్రకారం, జాగ్రత్త అంటే మన లెవెల్స్ ప్రకారం చేయండి. అయితే ఇందులో ఒకవేళ ఈ విధంగా మనం ఈ లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే మనకు వచ్చే ప్రాఫిట్ 3261. ఒకవేళ లాస్ వస్తే 1630. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,500 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 56,100 కాల్ బై చేయండి. 56,100 కాల్ బై చేయాలన్నా కదా, ఒకవేళ స్ట్రైకింగ్ ప్రైస్ 510 మీద ఆ ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయండి. బై చేసి ఫస్ట్ టార్గెట్ 613 పెట్టుకోండి, స్టాప్ లాస్ 457 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 716 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 3109, లాస్ వస్తే 1554. 56,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,800 పుట్ బై చేయండి. 56,800 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 425 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 501 పెట్టుకోండి, స్టాప్ లాస్ 386 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 578 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 2307, లాస్ వస్తే 1153. సెన్సెక్స్ చూడండి, 82,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,400 కాల్ స్ట్రైకింగ్ ప్రైస్ కొనండి. 81,400 కాల్ స్ట్రైకింగ్ ప్రైస్లో ప్రీమియం క్యాండిల్ 1080 మీదనే క్లోజ్ అయితే అప్పుడు బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 1222 పెట్టుకోండి, స్టాప్ లాస్ 899, ఓవరాల్ టార్గెట్ 1437. ఒకవేళ ఈ కాల్ సక్సెస్ అయితే వచ్చే ప్రాఫిట్ 4306, లాస్ అయితే 2153. 82,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,700 పుట్ స్ట్రైకింగ్ ప్రైస్ కొనండి. 82,700 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 915 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. క్లోజ్ అయింది అనుకోండి, బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1058 పెట్టుకోండి, స్టాప్ లాస్ 842 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 1202 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే మాత్రం 2878, లాస్ వస్తే 1439. ఇది ఇన్ ద మనీ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ని మీకు టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. టెలిగ్రామ్లో షేర్ చేస్తే ఇవి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మీరు ఏదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవి ఓపెన్ చేసుకొని ఈ స్ట్రైకింగ్ ప్రైజ్లు 1 2 3 4 5 6 చార్ట్లు మీరు లెవెల్స్ గీసుకొని పెట్టుకోండి. రేపు మార్నింగ్ ఓపెన్ మార్కెట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే సిస్టమ్ ఓపెన్ చేసి ఈ చార్ట్లన్నీ ఓపెన్ చేసుకొని ఇండెక్స్లు కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం ఎన్ని 6, అవి 3, 9. మీరు ట్రేడింగ్ చేసేది 1 10 ప్లాట్ఫామ్ ఏదైతే జీరోదో అప్స్టాక్ అది ఒకటి ఓపెన్ చేసుకుంటారో వాటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్లు పక్కాగా పెట్టండి. ఓకేనా? నేను నా టెలిగ్రామ్లో జాయిన్ కాకుంటే ప్లీజ్ దయచేసి జాయిన్ అవ్వండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా ఏకే బ్లూ స్టాక్ మార్కెట్ అని ఉంటుంది, ఈ విధంగా లోగో ఉంటుంది ఏకే అని చూడండి. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ జాయిన్ అవ్వండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. మీకు సపోర్ట్ కావాలండి ప్లీజ్. ఓకేనా? నేను మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు
టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.